సెకండ్ రౌండ్ పకడో పకడో. ఈ రౌండ్ కూడా అందరూ కలిసి ఆడదాం అనుకుంటున్నారా? ఆడతారా అందరూ? లేదు, పేర్స్ ఆడతాం. పేర్స్ ఆడతాం. ఓ తెలిసిపోయిందా? తెలుసా? పేర్స్ ఎలా ఆడాలి? ఇద్దరం ఎలా ఆడాలి చెప్పు. ఇద్దరు జిగ్జాగ్ గా వెళ్ళి ఆడేసి రావాలి, ఆడేసి వచ్చేయాలి అంతే, సింపుల్. ఒకళ్ళట్టు ఒకళ్ళు ఇటు ఉంటారు, ఇద్దరు చెరకోడి పట్టుకుంటారు, ఇద్దరు జిగ్జాగ్ గా వచ్చి కోళ్ళు అక్కడ పెట్టేస్తారు. 4 కోళ్ళు అక్కడ పెట్టేసిన తర్వాత ఈ రింగ్ తీసుకెళ్లి ఫస్ట్ ఎవరైతే ఆ కోన్ లో వేస్తారో, నువ్వేమో అటువైపు ఉన్నది అక్కడ వేయాలి. ఓకే కోకిల, నీదికి ఈ రింగ్ ఇది ఫస్ట్ అక్కడ వేసేస్తే పక్క వాళ్ళ గేమ్ అక్కడతో ఆగిపోతుంది. అండ్ అక్కడ అన్ని కోళ్ళు నించునే ఉండాలి, పడిపోయిన కోళ్ళు కౌంట్ అవ్వవు. రెడీ? వచ్చి భావిక అండ్ కోకిల మొత్తం గేమ్ అయిపోయిన తర్వాత రింగ్ పెట్టాలి, రింగ్ వేయాలి 4 కోళ్ళు అక్కడ పెట్టేసిన తర్వాత. అండ్ ఇక్కడ అన్ని నించునే ఉండాలి. రెడీ? యువర్ గేమ్ స్టార్ట్స్ నౌ. భావిక, కోకిల కోకిల, థ్యాంక్ యూ. ఏంటిలా అలా ఎలా? అంటే బర్డ్ కదా, రెక్కల్లాగా ఎగరడం బాగా అలవాటు. అలానే అక్క. అంతేనా? మామూలుగా కూడా ఎగురుతూ ఉంటావా కోకిల? చాలా లేదక్క, ఒక ప్లేస్ లోనే అలా ఉంటూ ఉంటావా? తిరగడం ఇష్టమా? నాకు ఒక ప్లేస్ లో కూర్చొని నా వరల్డ్ ఎంజాయ్ చేయడం ఇష్టం. ఒక ప్లేస్ లోనే ఉండడం ఇష్టం. ఓకే, ఈ పక్షికి గూడులో ఉండడమే ఇష్టం, అయితే ఎగరడం ఇష్టం లేదు. అలానే. ఓకే, 40 కాయిన్స్. థ్యాంక్ యూ. 2 seconds. అన్నీ మన గేమ్ కాదు కదా, రౌండ్ గెలిచాం కాబట్టి. ఓకే, ఈ రౌండ్ కోకిలకి. ఇందాక కూడా రౌండ్ బాల్ మీ ఇద్దరి మధ్యలోనే జరిగింది. ఫస్ట్ రౌండ్ లో సాక్రిఫైస్ చేసింది కదా, ఇప్పుడు నువ్వు కొంచెం లేట్ చేసావా? పాపం కష్టపడి పరిగెడితే ఆ పిల్ల ఫాస్ట్ గా. ఓకే, ఫస్ట్ నేను బాల్ ఇచ్చేసాగా చాలు. ఇప్పుడు ఆమె రింగ్ ఇచ్చింది. నెక్స్ట్ రౌండ్ లో ఇస్తారు హగ్. అది కూడా ఈ రౌండ్ లోనేనా? మరి నెక్స్ట్ రౌండ్ లో ఇంకా ఉన్నాయి, దాచారా? బోల్డ్ ఉన్నాయి, తీస్తాము చిన్నగా. సో నీకైతే 50 కాయిన్స్. థ్యాంక్ యూ. కోకిల, నువ్వు ముక్కు కొత్తగా కుట్టించుకున్నావా? లేదక్క. ఎందుకు ఇందాక నుంచి తెగ ఇబ్బంది పడుతున్నావు? బర్డ్ కదా, కుదురుకు ముక్కులు బర్డ్స్ కి ఏమి ఉండవు కదా, సో అందుకే. అది కూడా నీ పేరుకి అంతే తల్లి, వెళ్ళిపోవాలి అంతే. అంతే ఫ్లోలో. ఇప్పుడు కూడా ఫ్లోలో వెళ్ళిపో. ఇంకో 8 కోళ్ళు ఉంటాయి ఫ్లోలో. నీకు ఏ నెంబర్ కావాలంటే 2 నెంబర్లు చెప్పు. 1 ఇంకోటి 8. కోడి నెంబర్ 1 ఓపెన్ చేద్దాం ఫస్ట్. కోకిల కోళ్ళు కోసం వచ్చింది చూసారా? అసలు నాకు ఇష్టం అక్క, మేము పెంచుకుంటున్నాం కూడా వాటిని. కోళ్ళనా? యా. నీకు తెలిసిన కొన్ని కోళ్ళు చెప్పు. కంట్రీ చికెన్. వెరైటీస్ అడగట్లా, పేరులో కోడి వచ్చేలాగా కొన్ని పదాలు. చెకోడి, పకోడి. ఇంకా అంతే వచ్చాక, నాకు ఎక్కువ రావు. మీరు 2 అడిగా, సో ఒక చెకోడి ఒకటి పకోడి. ఒక చెకోడి ఒక పకోడియా? ముందు చెకోడిని ఓపెన్ చేద్దాం. అంతే, ఫస్ట్ చెకోడియా? సరే చెకోడి తెరమ్మా. అది హట్ అయింది పాపం. పర్లేదక్క, 1 కదా, 1 లో ఓపెన్ అని నేను ఫస్ట్ వచ్చాను పెట్టింది. చాలక్క. అంటే అక్కడ 100 రూపాయలు ఉన్నప్పుడు నీకు రూపాయి వచ్చినందుకు నేను చాలా బాధపడుతుంటే, 1 కదా, 100 కంటే ముందు రూపాయే కదక్క ఫస్ట్. సో మొత్తం అక్కడ 150 ఉన్నాయి కదా, తీసేసి 1 పెట్టండి. సరే పర్లేదక్క, 1 మొత్తం అందరికంటే 1 కదా ఫస్ట్. అప్పుడు నేనే నెంబర్ 1 అనుకుంటాను. అలా నెంబర్ 1 లాస్ట్ నుంచి అవుతావు. సరే అక్క, ఓకే. పర్లేదా? పర్లేదు. ఏదైనా ముందు 1 తోనే కదా స్టార్ట్ అవ్వాలి. కావాలరా స్కోర్ ఇచ్చేస్తుందంట. అగో పాపం చూడు, యశస్వి చూడు, వరద బాధిత పులిహోర పొట్లాల కోసం వెయిట్ చేస్తుంది. స్కోర్ ఇప్పుడు వస్తుందా అని చెప్పి. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఇచ్చేద్దామా నీ స్కోర్ మరి? ఓకే అక్క, తను లాస్ట్ లో ఉంది కదా, తను కూడా పైకి రావాలి కదా. ఇట్లాగో ఇప్పుడు వచ్చేస్తుంది. ఈ రౌండ్ లో ఎలాగో వచ్చేస్తుంది. వద్దులే, నీ స్కోర్ నీ దగ్గర పెట్టుకో. ఒకటి కూడా వేసుకో నీ స్కోర్ లోనే. ఇప్పుడు పకోడీ కూడా ఉందిగా, పకోడీ చూద్దాం. ఇది ఎంత ఇస్తుందో. కోడి నెంబర్ 8.
80 coins. థ్యాంక్ యూ. భావిక 8 కోళ్లలో తిను సెలెక్ట్ చేసిన 2 చెగోడీలు పకోడీ కాకుండా ఇంకేమన్నా ఏదన్నా ఒకటి. Number 4. నీకు తెలిసిన కోడి పదాలు చెప్పు. తినే కోడి ఒక్కటే తెలుసు. తినే కోడి ఒక్కటే తెలుసా? అయ్యయ్యో. ఓకే చెప్పు. కోడి నెంబర్ 4. కోడ్ నెంబర్ 4. సో ఇప్పుడు ఈ 2 కోళ్ళ మధ్యలో పోటీ చూద్దాము. రెడీ? యశస్వి అండ్ ఇందు. యశస్వి స్కోర్ బోర్డ్ ఒకసారి చూసుకున్నాడు. కొంచెం పౌరుషం వస్తుంది నీకు. ఓకే అక్క. చూసావా? చూసా. పక్కోళ్ళది కూడా చూసావా? ఇటు పక్కోళ్ళది కూడా చూసావా? చాలా చూసా. చాలా బాగా కనబడుతుంది కదా. ఓకే మరి నీ ఇష్టం. ఇంకా రెడీ? 3, 2, 1 గో. నాకు 3 ఇంకో కోడేది? గంప కిందకి వెళ్ళి కోడి ఎక్కడ పోయింది? గంపలో వేసేసింది. దాచుకున్నట్టుంది అది. ఎక్కడ దాచుకుంది? గంప కింద. కాదు 4 కోళ్ళు పెట్టాక కదా వేయాలి. తెలియదు అక్క నాకు. తెలియదేంటి? అది ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు. అదేంటిది ఇక్కడ ఉంది? అది నాకు తెలియదు. నేను పడగలేదు. నువ్వు పెట్టావా కోకిల? నాకేం పని అక్క. తను గంప కిందకి వెళ్ళింది వాళ్ళ ఫ్రెండ్స్ కోసం. నన్ను గెలిపించడం కోసం అది దాచుకున్నట్టుంది. మరి చూసుకోవాలి కదా నువ్వు. నేను చూసుకోలేదు అక్క. థర్డ్ వన్ తీసాక చూసాను లేదని. మరి అప్పుడని చెప్పాలి కదా నాకు. నేను తెచ్చి పైన పెట్టేదాన్ని. ఎంత కాన్ఫిడెంట్ గా, తప్పుని కూడా ఎంత కాన్ఫిడెంట్ గా చేయొచ్చో మనం ఇందు దగ్గర చూసి నేర్చుకోవచ్చు. 3 పెట్టేసింది అంతే. నేను కూడా ఏంటి అయిపోయింది ఈ అమ్మాయి ఓ పక్క ఏంటి నేను ఇంత ఫాస్ట్ గా పరిగెత్తాను అయినా సరే ఓడిపోయానా అన్న రియాక్షన్ ఇక్కడ. అసలు నాకు తెలియదు అసలు అది కింద పడ్డదని. రియల్లీ. అవునా? మీరు చూసారా? పడ్డది. తను ఆడేటప్పుడు పడ్డది. ఆడినప్పుడు పడిందా? మరి చెప్పొచ్చు కదా. అలా ఎలా చెప్తారు? గేమ్ కోడే కదా. వాయమ్మో కోకిలో, నువ్వు పేరుకే కోకిల. చాలా కష్టం. ఇందు 30 కాయిన్స్ ఇందు. అండ్ నీకు 50. థ్యాంక్ యూ. 2 కోళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. చెప్పు ఏ కోడి కావాలి? 2 and 6. కోడి నెంబర్ 2 ఓపెన్ చేసేయండి ఫస్ట్. కాయిన్స్. కోడి నెంబర్ 6 కూడా ఓపెన్ చేసేద్దాము. ఇందాక 60, ఇప్పుడు 70. యశస్వి మొత్తానికి కోడి రౌండ్ తర్వాత పాపం ఆ స్కోర్ బోర్డు కూడా అందంగా కనబడుతుంది కదా. మరి 2 డిజిట్లు కాకుండా నిలబెట్టుకొని చూపించుకున్నా. పరిగెత్తి చూపించుకున్నాను. ఇందు రెడీ? మనం ఒక కోడి సెలెక్ట్ చేసుకోవాలి. ఇందు ఏ కోడి కావాలి చెప్పు. 3. కోడి నెంబర్ 3 ఓపెన్ చేసేయండి ఇందు కోసం. దాన్ని వదిలేసిన ఎంత మంచి కాయిన్లు ఇచ్చింది చూసావా అది నీకు.